పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపైన చర్య తీసుకోవడంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ జాప్యం చేస్తున్నారంటూ అలక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కోర్టు ధిక్కరణ కేసు కింద ఆయనపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పైన విచారణ జరిగింది. దీంట్లో సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా వ్యాఖ్యానించింది. 4 వారాల్లో ఎట్టి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. కానీ ఈ సందర్భంగా తెలంగాణ స్పీకర్ వైఖరిపైన ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. మేము చెప్పిన గడువులోగా ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోయారని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపైన 3 నెలల్లోగా చర్య తీసుకోవాలని నిర్ణయం తీసుకోవాలని తాము ఇదివరకు ఆదేశించామని, కానీ శాసనసభ స్పీకర్ మాత్రం నిర్ణయం తీసుకోలేకపోయినట్టుగా సుప్రీంకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. సో కోర్టు ధిక్కారం ఏదైతే పిటిషన్ ఉందో దానిపైన విచారణలో స్పీకర్కు ఈ విధమైన ఆదేశాలు జారీ చేసింది. అంటే వీళ్ళు తెలంగాణ శాసనసభ కార్యాలయం మాకు మరొక 8 వారాలు గడువు కావాలని కోరింది. అంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసు విచారణ పూర్తి చేయడానికి మాకు 8 వారాలు గడువు కావాలని కోరింది. కానీ 8 వారాల గడువు ఇవ్వలేము, 4 వారాల్లో మీరు ఏదో ఒకటి తేల్చండి అంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే ఇంకొక కామెంట్ కూడా చేసింది సుప్రీంకోర్టు. ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన ఈ కేసులో మీరు నిర్ణయం తీసుకుంటారా లేకపోతే మేము నిర్ణయం తీసుకోవాలా అని కూడా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అంటే మీరు నిర్ణయం తీసుకుంటారా డిస్క్వాలిఫైకి సంబంధించిన కేసులో, లేదా మమ్మల్ని తీసుకోమంటారా అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్తో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. అట్లాగే 3 నెలల్లోగా తాము ఏదైతే గడువు ఇచ్చామో ఆ గడువులోగా ఒక నిర్ణయం తీసుకోకపోవడం ఇది నిస్సందేహంగా కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని కూడా జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. అట్లాగే రోజువారీగా విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని కూడా ఆయన కోరారు. సో 4 వారాల్లో విచారణ జరిపి పూర్తి చేస్తామని స్పీకర్ తరపున న్యాయవాదులు అభిషేక్ సింగ్ అండ్ ముకుల్ రోహత్కి చెప్పారు. సో ఇప్పటిక తెలంగాణకు చెందిన 10 మంది ఎమ్మెల్యేల కేసు ఏదైతే ఉందో, అంటే బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి చేరినట్లు చెబుతున్న ఎమ్మెల్యేల కేసు ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు నుంచి అసెంబ్లీ స్పీకర్ కోర్టుకు వచ్చినట్టుగా మనం భావించాలి. అంటే ఈ కోర్టులో బంతిని సుప్రీంకోర్టు విసిరేసింది. సో ఇక ఫైనల్ డిసిషన్ అనేది స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీసుకోవాల్సి ఉంది. అండ్ దట్ టు బి ఇప్పుడు నవంబర్ 17న సుప్రీంకోర్టు ఈ రకమైన వ్యాఖ్యలు చేసింది కనుక సో ఇంకొక 4 మంత్స్లో అంటే డిసెంబర్ 17లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన కారణంగా ఇప్పుడు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు అగ్ని పరీక్ష ఎదురవుతోంది. ఎందుకంటే ఈ 10 మంది పైన అంటే వాళ్ళు ఎవరైతే వాళ్ళ విచారణ జరుపుతున్నప్పుడు వాళ్ళు రకరకాల జవాబులు ఇస్తున్నారు. అంటే మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, మేము ఆ కండువా కప్పుకున్న మాట నిజమే అని ఒక ఎమ్మెల్యే అన్నాడు. మరొక ఎమ్మెల్యే ఇంకేదో సాకు చెప్పాడు, మేము పార్టీని ఫిరాయించలేదు, మేము స్టిల్ ఇన్ బీఆర్ఎస్ అని చెప్తున్నారు. బట్ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారా, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫిరాయించారా అనే దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ చాలా ఆధారాలు రికార్డ్స్ అవన్నీ కూడా సమర్పించింది. కానీ సరే అసెంబ్లీ స్పీకర్కున్న విచక్షణాధికారాల నేపథ్యంలో ఈ కేసు పెండింగ్ పడుతూ వస్తుంది. అట్లాగే మనం ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి. ఇక్కడ ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా అంటే ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయారో ఆ సమయంలో 10 మంది ఎమ్మెల్యేలు నిరాశ నిస్పృహలతో తాము ఒక 10 మంది అటు కాంగ్రెస్ వైపుకు వెళ్ళిపోయారో ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ వెంటనే రంగంలోకి దిగింది.
గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేరిన సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఆ డైనమిజం కనిపించలేదు, ఆ పోరాట పటిమ కనిపించలేదు. వాళ్ళ అసెంబ్లీ స్పీకర్తో పోరాడినట్టుగా కానీ, లేకుంటే హైకోర్టులోనో సుప్రీంకోర్టులోనో కేసులు వేసి పోరాడి దీన్ని అటో ఇటో తేల్చారని, వీళ్ళందరినీ డిస్క్వాలిఫై చేయాలని కానీ గట్టిగా పోరాడిన దాఖలాలు లేవు. కానీ బీఆర్ఎస్ పార్టీ అట్లా కాకుండా, అంటే బీఆర్ఎస్ పార్టీకి ఉన్న సమస్య ఏంటంటే పార్టీని బతికించుకోవాలి. పార్టీని బతికించుకోవాలంటే గెలిచిన ఎమ్మెల్యేలో ఇప్పుడు చూడండి, వాళ్లకు అసెంబ్లీలో మ్యాండేట్ ప్రకారం వాళ్లకు ప్రజలు 39 అసెంబ్లీ సెగ్మెంట్లకు మ్యాండేట్ ఇచ్చారు. 39 మంది గెలిచారు. ఆ 39 మందిలో ఇప్పుడు 2 ఉప ఎన్నికల కారణంగా 2 సీట్లను కోల్పోయింది. అవి కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళాయి. సో రిమైనింగ్ 37లో 10 మంది అటు వెళ్ళినట్టు మనం అనుకుంటున్నాం. సో 10 మంది వెళ్తే ఇంకా మిగిలింది 17 మంది. సో ఈ రకంగా ఎట్లా అంటే ఇప్పుడు పార్టీని బతికించుకోవాలంటే ఈ 27 మందితో ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 మంది వెళ్ళారు, 27 అంటే 37 అనుకోండి. సో 37లో మైనస్ అవుతూ వస్తుంది. అంటే 10 మంది కాంగ్రెస్లోకి వెళ్ళిపోవడమో 2 కోల్పోవడమో కారణంగా ఈ 12 సీట్లను కోల్పోతే రిమైనింగ్ 27 సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వాటినైనా కాపాడుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే జూబ్లీస్ ఫలితం తర్వాత ఒక సమస్య ఎదురవుతోంది బీఆర్ఎస్ పార్టీకి. గడిచిన అంటే ఇది 14వ తేదీన జూబ్లీస్ ఫలితం వచ్చిన రోజు నుంచి సోషల్ మీడియాలో ఒక వార్తా కథనం చక్కర్లు కొడుతుంది, అంటే ఒక స్టోరీ చక్కర కొడుతుంది. ఆ వార్తా కథనం ఏంటంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి మరికొంతమంది 10 మందో 15 మందో కాంగ్రెస్లోకి చేరడానికి సంబంధించి వాళ్ళు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అండ్ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదనే అంచనాకు వచ్చారు కనుక వాళ్ళు కాంగ్రెస్లో భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు కాంగ్రెస్ చేరడానికి ప్రయత్నిస్తున్నారు. కనుక ఆల్రెడీ ఉన్న ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఇంకొక 14 మంది కనుక చేరితే, అంటే ఇక బయట ఉన్న అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్న 27 మందిలో ఇంకొక 14 మంది చేరితే, సో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుంది. విలీనం కింద లెక్కకు వస్తుంది యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్. కనుక ఆ ప్రయత్నాల్లో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఉన్నట్టుగానో, లేకుంటే కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే హైకమాండ్తో టచ్లో ఉన్నట్టుగానో కొన్ని కథనాలు వస్తున్నాయి, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సరే, ఆ కథనాల్లో వాస్తవాలు ఉన్నా లేకపోయినా సహజంగానే జూబ్లీస్ ఫలితం పైన, జూబ్లీస్ ఫలితం తర్వాత, జూబ్లీస్ ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఒక రకమైన నైరాశ్యం అయితే ఉంది. అంటే నిరాశ నిస్పృహలు అయితే కలిగాయి ఆ పార్టీ క్యాడర్కు. ఏమిటి, మనం అన్నీ ఓడిపోతున్నాము, అసెంబ్లీ ఓడిపోయాము, పార్లమెంట్లో ఓడిపోయాం, అండ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం పోటీ చేయలేదు, అండ్ ఉప ఎన్నికలు వస్తే కంటోన్మెంట్ కోల్పోయాము, జూబ్లీస్ కోల్పోయాము. ఈ పరిస్థితుల్లో పార్టీని ఎట్లా ఉంటుంది, పార్టీ ఏ రకంగా ఉంటుంది, ఏ రకంగా ఇది మనగలుగుతుంది, ఎట్లా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది, దీనిపైన రకరకాల చర్చలు జరుగుతున్నాయి, తర్జన భర్జన జరుగుతున్నాయి. కనుక చాలామంది బతుకుంటే బలసాగు తినొచ్చు అనే సామెతతోటే మనకు రాజకీయ భవిష్యత్తు కాంగ్రెస్లో ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ టర్మ్ కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలను తోసిపుచ్చలేము. కనుక మనం కాంగ్రెస్ పార్టీలోకి షిఫ్ట్ అయితే బాగుంటుందని కూడా కొంతమంది ఎమ్మెల్యేలు అనుకుంటూ ఉండొచ్చు. అటువంటి వాళ్ళు ఆ ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు. అది ఎంతవరకు సఫలమవుతాయి, ఏమిటి, నిజంగానే జరుగుతుందా లేదా అనేది వేరే విషయం. అంటే 2 ఉన్నాయి ఇక్కడ ఇష్యూస్. ఒకటి, అసెంబ్లీ స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటాడనేది 4 వారాల్లో తేలబోతోంది ఒకటి. అండ్ ఈ 4 వారాల్లోనే ఒకవేళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కనుక ఇంకా 10-14 మంది కాంగ్రెస్ వైపు కనుక షిఫ్ట్ అయితే ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్గా స్ప్లిట్ అయినట్టుగా, బీఆర్ఎస్ శాసనసభా పక్షం లెజిస్లేచర్ పార్టీ స్ప్లిట్ అయినట్టుగా మనం భావించాలి. అంటే అప్పుడు విలీనం ప్రక్రియ నడుస్తుంది. సో విలీనం ప్రక్రియ లాగా జరిగితే మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇబ్బంది ఉండకపోవచ్చు, అట్లాగే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది లేకపోవచ్చు, అట్లాగే అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కు కూడా ఆయన కూడా వెరికాటంలో లేకుండా పోయే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.